కాళేశ్వరం విషయంలో మాజీ సీఎం కేసీఆర్ ని కాంగ్రెస్ కాపాడుతోందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ప్రాజెక్టు విషయంలో ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు మాట్లాడిన అంశాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ప్రాజెక్టులు, స్కామ్లపై దర్యాప్తు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయల గురించి ఎందుకు మర్చిపోయారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయి మెజారిటీ లేదు కాబట్టే బీఆర్ఎస్ తో కాంగ్రెస్ అవగాహన కుదుర్చుకుందన్నారు కిషన్ రెడ్డి. 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్ గా కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి, తెలంగాణ ప్రజల భవిష్యత్ ఏంటి, కాళేశ్వరం కోసం కట్టినటువంటి 1,00,000 కోట్లు ఏమైనట్టు, ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించినటువంటి ఇంజనీరింగ్ కాస్త రీ ఇంజనీరింగ్ కాస్త రివర్స్ ఇంజనీర్ గా మారిపోయింది. ఈరోజు మేడిగడ్డ కుంగింది, అన్నారం బ్యారేజీ గ్యారెంటీ లేకుండా పోయింది. ప్రాజెక్టు కట్టడంలో జరిగినటువంటి అవినీతి పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎందుకు ఊచలు లెక్క పెడతా ఉంది? పదే పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన మేము మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మోడీ గారు ఏం చేస్తున్నారు, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని పదే పదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము కేసీఆర్ని అడిగినప్పటికీ కూడా ఆయన సిబిఐకి అంగీకరించలేదు. నిజంగా కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా, దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా, అవినీతికి కాంగ్రెస్ పార్టీకి విడుదలైనటువంటి బంధం ఉంది. ఈరోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కుర్చీ వేసుకుని మరీ పూర్తి చేస్తానని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. కానీ 9.5 ఏళ్ల పాలనలో ప్రాణహిత పరివాహక ప్రాంతాలకు చుక్క సాగునీరు అందించలేదు. పైగా ఏటా వరదల ముంపునకు గురయ్యారు. వెనుకబడ్డ కొమురుంభి, మంచిర్యాల జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్న కేసీఆర్ మాటలు నీటిమూటలయ్యాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 100 కోట్లు వెచ్చించి నిర్మించిన కాల్వలు వృధాగా మారాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ప్రాజెక్టుతో పక్కకు పోయిన తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రాణహితపై బరాజును నిర్మిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.